అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇన్నాళ్ళు మన ఛానల్లో ఉన్న సభ్యులు ఎంతో ఇష్టంగా విన్నటువంటి పడి లేచే కెరటం చివరి భాగంలోకి వెళ్దాం. రచన సలీం గారు. మరునాడు రమేష్ చేకూరిపాడు వెళ్ళిపోయాడు. సాగర్ ఈపురుపాలెం వెళ్ళటానికి బ్యాగు సర్దుకుంటూ రాజ్యంతో నువ్వు నాన్న అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారా అని అడిగాడు. అవునరా, ఈ ఊరు వచ్చి పెద్దోడి దగ్గర ఒక్కరోజైనా ఉండకపోతే వాడు బాధపడతాడురా. ఒంగోలు వెళ్లే ముందు వాడి భార్య వాళ్ళ ఇంటికి రమ్మని మరీ చెప్పిపోయారు కూడా కదా అందామె. ఈపురుపాలెంలో పల్లవి మొగుడు నాగేంద్ర పనిచేస్తున్న గ్యారేజ్కి వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. అతనితో మాట్లాడిన కొద్దిసేపటికే అతను ఎంత తుచ్చుడో సాగర్కి అర్థమైంది. డబ్బు కకృతి, డబ్బులు వస్తాయంటే ఎంతటి నీచానికైనా దిగజారగలడు. ఆడవాళ్ళంటే చాలా చులకన భావం, భార్యను బానిసలా భావించే కుసంస్కారం. అతని బాహ్య సౌందర్యాన్ని చూసి ఎవరు చెప్తున్నా వినకుండా మొండిగా అతన్ని పెళ్లి చేసుకున్న పల్లవిని తలుచుకుని సాగర్కి చాలా బాధేసింది. చిన్నపాటి గ్యారేజ్ పెట్టుకోవడానికి ఎంత అవసరం అవుతుందో కనుక్కున్నాక మామయ్య దగ్గర ఇవ్వటానికి చిల్లి గబ్బ కూడా లేదని నీకు తెలుసు కదా, నువ్వు అడిగినంత డబ్బు ఎక్కడి నుంచి తేగలడు. 2 పిల్లలు పుట్టాక కాపురం చేయని నీ భార్యను పుట్టింట్లో వదిలేస్తే పిల్లల గతం ఏమవుతుందో ఆలోచించావా అన్నాడు. అవన్నీ నాకు తెలియదు, గ్యారేజ్ పెట్టిస్తేనే కాపురానికి తెచ్చుకుంటాను, లేదంటే మరో పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో గ్యారేజ్ పెట్టుకుంటాను అన్నాడు నాగేంద్ర. వాడి మక్కెలు ఇరిగేలా తన్నాలనంత కోపం వచ్చింది. ఎడంకాలి చెప్పుతో వాడిని ఆ చెంప ఈ చెంప వాయిస్తే కానీ చల్లారనంత కోపం. చిన్నప్పటి నుంచి అలాంటి కోపం ఎంతమంది మీద వచ్చిందో తనని కుంటి కులాసం అంటూ ఎగతాళి చేసిన సీను మీద, తను పడినప్పుడు లేపకుండా దూరంగా నిలబడి నవ్విన మనుషుల మీద, బాత్రూమ్ తలుపు మీద తన గురించి అసహ్యమైన బూతులు రాసిన రామకృష్ణ మీద, 1.5 కాలువాడు అంటూ పాట పాడి హేళన చేసిన రాజుబాబు, కృష్ణప్రసాద్, ఫణిశేఖర్ల మీద, ఇంకా పేర్లు తెలియని ఎంతోమంది మీద కసి తీరా కొట్టాలన్నంత కోపం వచ్చినా తన అసహాయత గుర్తొచ్చి తమాయించుకున్నట్టే ఇప్పుడు తమాయించుకున్నాడు. సరే, నీకో సాయం చేయగలను, ఇక్కడ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి లోన్ ఇప్పిస్తానన్నాడు. లోన్ అంటే మళ్ళా వడ్డీతో సహా తీర్చుకోవాలిగా, నా వల్ల కాదు అన్నాడు నాగేంద్ర ఇలా అంటాడని సాగర్ ముందే ఊహించాడు. బ్యాంక్ లోన్ ఇప్పిస్తే కొద్దిగానైనా బాధ్యతగా వ్యవహరిస్తాడేమో అన్న ఆశ, అంతే. పోనీ ఓ సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్లు నేను కడతాను, అప్పటికి నీ గ్యారేజ్ లాభాల్లో నడుస్తూ ఉంటుంది, మిగతా లోన్ నువ్వే తీర్చుకో అన్నాడు. గ్యారంటీ ఇవ్వటానికి నా దగ్గర ఆస్తులేం లేవు, నేను గ్యారంటీ ఉండి నీకు లోన్ ఇప్పిస్తాను. అతడికి లోన్ తీర్చే ఉద్దేశం ఏ కోశానా లేదు. సాగర్ హామీ ఉంటానంటున్నాడు కాబట్టి ఇన్స్టాల్మెంట్లు ఎగ్గొట్టినా అదంతా సాగర్ నెత్తి మీదే పడుతుందని ఆలోచించి నాగేంద్ర సరే అన్నాడు. చీరాల్లో ఉన్న స్టేట్ బ్యాంక్ మేనేజర్తో సాగర్ మాట్లాడాడు. లోన్కి తను గ్యారంటీ ఇస్తానని, హైదరాబాద్ వెళ్ళాక తన శాలరీ సర్టిఫికెట్తో పాటు అవసరమైన డాక్యుమెంట్లన్నీ పంపిస్తానని చెప్పాడు. అప్పటికీ సమయం మధ్యాహ్నం 2 కావస్తోంది. మంచి హోటల్కి వెళ్ళి భోంచేద్దామా అన్నాడు నాగేంద్ర. వద్దు, ఇక్కడ మా బంధువు ఒక ఆయన డిఎస్పీ హోదాలో ఉన్నాడు, అతను ఇద్దరిని లంచ్కి రమ్మని పిలిచాడు అన్నాడు సాగర్. ఇక్కడ డిఎస్పీ మన బంధువా? నాకు ఇప్పటివరకు తెలియదే అన్నాడు నాగేంద్ర. 6 నెలల క్రితమే ట్రాన్స్ఫర్ మీద వచ్చాళ్లే, నీకు పరిచయం చేస్తాను, ఎప్పుడైనా అవసరమైతే ఉపయోగపడతాడు అన్నాడు సాగర్ చీరాలకు బయలుదేరే ముందే అక్కడ డిఎస్పీగా పనిచేస్తున్న తన క్లాస్మేట్ శివశంకర్తో మాట్లాడి పెట్టాడు. శివశంకర్ సిల్వర్ జూబ్లీ కాలేజీలో సాగర్తో పాటు BA చదివాడు. అతను కూడా ఆ రోజుల్లో కవిత్వం రాసేవాడు. రాసిన ప్రతిదీ సాగర్కు చూపించి అతని సలహాలు తీసుకునేవాడు. అతనికి సాగర్ రాసే కవిత్వం అన్న ప్రత్యేకమైన అభిమానం. సాగర్ అతనికి తన మరదలు పల్లవి గురించి, ఆమె సంసారం గురించి మొత్తం వివరంగా చెప్పాడు. తను నాగేంద్రను పిలుచుకుని వస్తే అతనితో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా చెప్పాడు. ఇద్దరిని శివశంకర్ ఆత్మీయంగా తన ఛాంబర్లోకి ఆహ్వానించాడు. అప్పటికే ఇంటి నుంచి భోజనం క్యారేజ్ వచ్చింది. భోజనాలు చేస్తున్న సమయంలో, ఇంతకీ మా చెల్లాయి పల్లవి ఎలా ఉంది? మీకు ఒక అబ్బాయి అమ్మాయి కదా, ఏం చదువుతున్నారు అని నాగేంద్రని శివశంకర్ అడిగాడు. సమాధానం ఏం చెప్పాలో తెలియక, బాగానే ఉంది, అమ్మాయి 3వ తరగతి, అబ్బాయి 1వ తరగతిలో ఉన్నారు అంటూ నాగేంద్ర పొడిగా చెప్పాడు. నాకు తను పిన్ని కూతురు, మీ పెళ్ళికి వద్దామంటే నాకు లీవ్ దొరకలేదు. ఏదో ముఖ్యమైన కేసు వ్యవహారంలో వేరే స్టేట్కి ఎంక్వైరీకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికే వచ్చేసాక తరచూ మీ ఇంటికి వచ్చి మా చెల్లాయిని పిల్లల్ని చూసిపోతుంటాను అన్నాడు శివశంకర్. తను భార్యను పుట్టింట్లో వదిలేసి వచ్చిన విషయం అతనికి తెలియనందుకు సంతోషపడుతూ, అలాగే వస్తూ ఉండండి అన్నాడు నాగేంద్ర.
భోజనాలు అయ్యాక వాష్రూమ్కి వెళ్ళొస్తానని సాగర్ బయటికి వెళ్ళాడు. శివశంకర్ నాగేంద్ర వైపు ఉరిమి చూస్తూ, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? అంతా తెలుసు. నాకు నా చెల్లెలు పల్లవి అంటే ప్రాణం. దాన్ని నువ్వు కొట్టినట్టు కానీ, తను కంట నీరు పెట్టుకున్నట్టు కానీ తెలిసిందా? నీపైన మర్డర్ కేసు బనాయించి మక్కిలు ఎరగదని జైల్లో తోయిస్తాను. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పు. నా చెల్లిని కష్టపెట్టారో చెండాలు ఒలిచేస్తానని చెప్పు. నిన్ను ప్రతి క్షణం ఒక కంట కనిపెట్టి ఉండమని కానిస్టేబుళ్ళకి చెప్తాను. నువ్వు తాగినట్టు కానీ తిరిగినట్టు కానీ తెలిసిందా? ఇక సంసారానికి పనికి రాకుండా లాకప్లో పెట్టి కుమ్మిస్తాను, జాగ్రత్త అన్నాడు. నాగేంద్ర భయంతో వణికిపోయాడు. జాగ్రత్తగా ఉంటాను సార్, మీ చెల్లెల్ని బాగా చూసుకుంటాను సార్ అన్నాడు. సాగర్ రాగానే శివశంకర్ ఏమీ ఎరగనట్టుగా నాగేంద్రతో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించాడు. డిఎస్పీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక, మరి పల్లవిని తీసుకెళ్ళడానికి ఎప్పుడొస్తున్నావు అని అడిగాడు సాగర్. వారం లోపల మంచి రోజు చూసుకుని వచ్చేస్తాను అన్నాడు నాగేంద్ర. అతని కళ్ళల్లో బెదురు స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు చాలా మంచి రోజు, నాతో పాటు వచ్చేయి. 1:30 ప్రయాణం అంతే కదా, రేపు ఉదయం పల్లవిని పిల్లల్ని తీసుకుని తిరిగి వచ్చేయచ్చు అన్నాడు సాగర్. అతన్ని వెంటబట్టుకుని చేకూరుపాడు చేరుకున్నాడు. అప్పటికి సమయం సాయంత్రం 6 గంటలైంది. వెంటనే త్రోవగుంట బయలుదేరతానంటే రమేష్ అభ్యంతరం తెలిపాడు. ఈ రాత్రికుండి రేపు ఉదయం పోవచ్చులేరా అన్నాడు. తన కూతురి సంసారం నట్టేట్లో మునిగిపోకుండా గట్టుకు చేర్చిన సాగర్ మీద కృతజ్ఞతతో అతని హృదయం అంతా నిండిపోయింది. అతని మాటల్ని కాదనలేక సాగర్ రాత్రికి ఉండిపోయాడు. అతని సెలవులు అయిపోయాయి. రేపు రాత్రి తిరిగి హైదరాబాద్కు ప్రయాణం. ఎల్లుండి డ్యూటీలో జాయిన్ కావాలి. మర్నాడు ఉదయం అతను వెళ్ళబోతున్నప్పుడు పల్లవి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు, చేతులు జోడించి నమస్కరిస్తూ థ్యాంక్స్ బావా అంది. మళ్ళా తనలో తను గొణుక్కుంటున్నట్టు సారీ బావా అంది. ఆమె సారీ ఎందుకందో మిగతా వాళ్ళకి అర్థం కాకున్నా సాగర్కి మాత్రం అర్థమైంది. ఇక సాగర్ ఇంటికి రావటం ఆలస్యం. పల్లవిని పిలుచుకెళ్ళటానికి ఆ అబ్బాయి ఒప్పుకున్నాడా లేదా అని అడిగింది రాజ్యం. ఒప్పించానమ్మా. అతను గ్యారేజ్ పెట్టుకోవడానికి అవసరమైన లోన్ బ్యాంకు ద్వారా ఇప్పించి ఏర్పాటు చేసి వచ్చాను. అతన్ని మామయ్య ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. ఈరోజు పల్లవిని పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్తాడు అన్నాడు సాగర్. డిఎస్పీకి చెప్పి బెదిరించిన విషయం కూడా చెప్పాడు. అప్పటి వరకు ఉదాసీనంగా ఉన్న ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. మంచి పని చేశావురా. నా పెద్ద తమ్ముడి సమస్యను పరిష్కరించావు. అత్తింట్లో పల్లవిని కష్టపెట్టకుండా అష్టదిగ్బంధనం చేసి వచ్చావు. నేను త్రోవగుంట నా కోసం వచ్చాను అనుకున్నా. లేదురా, అది దైవ నిర్ణయం. దేవుడు నన్ను ఇక్కడికి పంపింది నీ వల్ల వీళ్ళ సమస్యలు పరిష్కరించబడాలని. ఏమైతేనే పల్లవి సంతోషంగా ఉంటుంది. దానివల్ల మామయ్య కూడా సంతోషంగా ఉంటాడు. మామయ్య సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నాకు అంతకన్నా కావాల్సింది ఏముందమ్మా? నువ్వు మరొకరి జీవితాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఏర్పడిందిరా అందామె. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మరొకరి జీవితమా అని అడిగాడు. నిన్ను కన్న తల్లిలా ఆదరించిన సత్యవతి జీవితం. కూర్చుని ఉన్నవాడల్లా సత్యవతి పేరు వినగానే ఉబ్బెత్తున ఎగసిన కెరటంలా లేచి, సత్యక్క జీవితమా? ఏమైంది సత్యక్కకి? విజయవాడలోనే ఉందిగా, నీకెక్కడ కనిపించింది? సత్యక్క, ఆమె భర్త, పిల్లలు అందరూ క్షేమంగానే ఉన్నారుగా. సత్యక్క నేను ఆదుకోవటం ఏటమ్మా? నాకేం అర్థం కావట్లేదు, వివరంగా చెప్పు అని అడిగాడు. నువ్వు ఉద్రేకపడకుండా నేను చెప్పబోయేది ప్రశాంతంగా విను. నువ్వు చేకూరుపాడు నుంచి బయలుదేరుతున్నట్టు ఫోన్ చేసి చెప్పాక నేను, మీ నాన్న ప్రసాద్ వాళ్ళ ఇంటి నుంచి కొంత దూరం నడిచి రిక్షా కోసం రోడ్డుకో పక్కగా నిలబడ్డాం. అప్పుడు సత్యవతి కనిపించింది. ఎంత మారిపోయిందో తెలుసా? గుర్తుపట్టలేనంత మార్పు. తనే నన్ను గుర్తుపట్టి బాగున్నారా అంటూ పలకరించింది. అవన్నీ తర్వాత తీరిగ్గా చెప్పచ్చులే అమ్మా. సత్యక్కకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు మొదట అసహనంగా అన్నాడు. మొగుడు తాగి తాగి పచ్చకామెర్ల రోగంతో చనిపోయాడంట. పిల్లల్ని తీసుకుని ఒంగోలు వచ్చేసిందట. 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి అని చెప్పింది. ఒంగోలు ఎందుకు వచ్చేసింది? భర్త సంపాదించిన ఆస్తులను వదిలేసి వచ్చిందా? అవన్నీ నేను అడగలేదురా. తను కూడా ఎక్కడికో వెళ్ళే తొందరలో ఉంది. 2 నిమిషాల సేపు మాట్లాడింది అంతే. రిక్షాలో వెళ్తూ నిన్ను చూసి ఆగిందా? లేదురా, నడిచే వెళ్తుంది. సాగర్కి ఎందుకో భయం అనిపించింది. సత్యక్క రిక్షా ఎక్కకుండా రోడ్డు మీదకి రావడం అతను ఎన్నడూ చూడలేదు. ఎక్కడుంటుందో కనుక్కున్నావా అమ్మా? ఆదుర్దాగా అడిగాడు. బండ్లమెట్టలోనే ఉంటున్నానని చెప్పింది. మాట్లాడిన 2 నిమిషాల్లో ఎక్కువగా నీ గురించి అడిగిందిరా. నేను ఇంకా గుర్తున్నాను ఆ వాడికంటూ కంటనీరు పెట్టుకుందిరా. అమ్మా, నేను ఒంగోలు వెళ్తున్నాను, సెలవు. మరో 4 రోజులు పొడిగిస్తాను. సత్యక్క గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాకే మన ప్రయాణం అంటూ హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు. బండ్లమెట్టలో సత్యవతి వాళ్ళ పెద్ద భవంతి, వీధి అరుగులు, టెంకాయ చెట్లు చూడగానే ఎన్నెన్నో తీయటి జ్ఞాపకాలు వరద ఉధృతితో పొంగుకొచ్చాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత సత్యక్కను చూడబోతున్నాన్న సంతోషం ఒకవైపు,
గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని అమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చి తను ఎలాంటి స్థితిలో ఉందో అన్న దిగులు మరోవైపు. తలుపు వేసింది. మెల్లగా తలుపు తట్టాడు. ఎవరో స్త్రీ వచ్చి తలుపు తీసి ఎవరు కావాలి అని అడిగింది. సత్యక్కని కలుద్దామని వచ్చాను, నా పేరు సాగర్ అన్నాడు. ఆమె లోపలికి వినపడేలా కేక వేస్తూ, ఎవరో మీ చెల్లి కోసం వచ్చారు, నువ్వు ఒకసారి బయటికి రా అయ్యా అంది. సత్య వాళ్ళు పెద్దన్నయ్య బయటకు వచ్చి సాగర్ని గుర్తుపట్టి, ఏం సాగర్ ఎలా ఉన్నావు, పెద్ద ఆఫీసర్ అయ్యావట కదా, లోపలికి రా అంటూ తలుపులు పూర్తిగా తెరిచి సాగర్ని లోపలికి ఆహ్వానించాడు. హాల్లో కూర్చుని ఒక నిమిషం క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నాక, సత్యక్కను కలుద్దామని వచ్చానన్న, తను లోపలుందా, ఓసారి పిలవ్వా అన్నాడు. మా చెల్లి ఇంట్లో ఉండట్లేదు, ఈ రోడ్డు అంట నేరుగా వెళ్ళి ఎడం వైపున రెండో సందులోకి తిరుగు, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు అన్నాడు. ఆ సందులోకి తిరిగాక ఓ ఇంటి గడపలో కూర్చుని కూతురుకు పేలు చూస్తున్న ఆమెతో, సత్యవతి వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా అని అడిగాడు. అదిగో ఆ చివర కనిపిస్తుంది రేకులు కప్పినిల్లు, అదే అంది. సాగర్ గుండెలో కలుక్కుమంది. సత్యక్క రేకులు షెడ్ లాంటి ఇంట్లో ఉండటమా, మహారాణిలాగా పొగరుగా బతికిన వీధిలోనే అక్కకి లాంటి దుస్థితి దాపురించిందా? అతని గుండెని చిక్కబట్టుకుని ఇంటి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. తలుపు తీసే ఉంది. వసారాల నులక మంచం మీద కూర్చున్న సత్యవతి సాగర్ని గుర్తుపట్టి ఉద్విగ్నంగా లేచొచ్చి, నువ్వా సాగర్, ఎలా ఉన్నావు, లోపలికి రా అంది. తన ముందు నిలబడి లోపలికి రమ్మని పిలుస్తున్న స్త్రీకి తన మనోఫలకంలో ముద్రించుకున్న సత్యవతికి ఎక్కడా పోలిక లేదు. ఎన్నో లంకణాలు చేసినట్టు మొహం అంతా పీక్కుపోయి ఎముకల గూడులా ఉంది ఆమె. రెండు చెంపలపైన నల్లటి వెడల్పాటి మచ్చలు, పోరాడి పోరాడి అలిసిపోయినట్టు కనిపిస్తున్న కళ్ళు, రంగు వెలసిపోయిన ముతక వాయిల్ చీర కట్టుకునుంది. 50 ఏళ్ళు పైబడిన స్త్రీల జుట్టు పల్చబడిపోయి సగానికి పైగా తెల్లబడిపోయి, అక్క నువ్వేనా అన్నాడు ఏమనాలో తెలియక. నేనే లేరా, మొదట లోపలికి రా అంది అతను లోపలికి రావటానికి వీలుగా పక్కకు జరుగుతూ. పెద్ద ఆఫీసర్ అయినావట కదా, మీ అమ్మ కనిపించి చెప్పిందిలే, మా ఇంట్లో నువ్వు కూర్చోటానికి కుర్చీలు కూడా లేవు, పక్కింట్లోంచి తెప్పించమంటావా అంది. అవసరం లేదక్క అంటూ సాగర్ నులక మంచం మీద కూర్చున్నాడు. సత్యవతి అదే మంచం మీద మరో చివర కూర్చుని, ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నావు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావటగా, పిల్లలు ఏం చదువుతున్నారు అని అడిగింది. అవన్నీ తర్వాత చెప్తాను కానీ మొదట నీ గురించి చెప్పు. ఈ రేకుల షెడ్లో ఉండడం ఏమిటి, ఈ పేదరికంలో బతకటం ఏమిటి, అసలు విజయవాడలో అంత పెద్దిల్లు వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? గతి లేక నా మొగుడు చచ్చిపోయే వరకు తెలియదు. అతను వ్యాపారంలో సంపాదించిందంతా పేకాట్లో పోగొట్టుకుని ఊరి నిండా అప్పులు మిగిల్చి వెళ్ళాడని ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చాల్సి వచ్చింది. మీ అన్నలతో పాటు ఉండొచ్చుగా, మరి అదంతా మీ తాత సంపాదించిన ఆస్తి కదా, నీకు బాగా ఉంటుందిగా. నా పెళ్ళి చేయటంతోనే ఆ బాధ్యత తీరిపోయిందట్రా. ఇప్పుడు నా తరపున వకాలు తప్పించుకోవటానికి మా తాతయ్య కూడా లేడుగా. అన్నలిద్దరూ ఆ ఇంటిని పొలాలని పంచుకున్నారు. నేను కష్టాల్లో ఉన్న ఆదుకోనివ్వకుండా వదినలు వాళ్ళని కట్టడి చేశారు. పోన్లే, వాళ్ళని తప్పు పట్టను, నా కర్మేలా కాలితే వాళ్ళేం చేస్తారు. మరి ఆ రేకులు కప్పిన ఇల్లు అద్దిల్లురా, ఒకటే గది, పక్కన చిన్న వంటగది, ఈ వసారా, అంతే, తక్కువ అద్దె అని తీసుకున్నా అంటూ నవ్వింది. అద్దె కట్టడానికి నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందక్క? మా పిన్ని కూతురు అంగన్వాడీలో సూపర్వైజర్గా పనిచేస్తుంది, అందులోనే టీచర్గా నాకు చిన్న ఉద్యోగం ఇప్పించిందిలే, నెలకు 300 జీతం. 300? తన ఇంటర్ చదివే రోజుల్లో సత్యక్క కట్టిన పట్టు చీర ఖరీదు కంటే తక్కువ, ఎలా సరిపోతాయి? అదే విషయం అడిగాడు. అద్దె 60 రూపాయలు పోగా మిగిలిన డబ్బు తిండికి సరిపోతుందిలేరా. రోజు కూరగాయలంటే కష్టం అనుకో, వారంలో 4-5 రోజులు పచ్చడి చేసుకుంటాం. వరన్నం కాకుండా జొన్న సంగటో జొన్న రొట్టెలో వండుకుంటాం. మళ్ళా నవ్వింది. తేమ లేని ఎడారి లాంటి నవ్వు. ఆదివారం కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. పెద్దోడు 10వ తరగతి, రెండోవాడు 7వ తరగతి, ఆడపిల్ల 5వ తరగతి చదువుతున్నారట. వాళ్ళ బట్టలు చూడగానే సాగర్కి ఏడుపు తన్నుకొచ్చింది. తన బాల్యం గుర్తొచ్చింది. తను 10వ తరగతిలో రోడ్డు మీద కొనుక్కున్న చినిగిన సెకండ్ హ్యాండ్ బట్టలు గుర్తొచ్చాయి. నువ్వు ఒంగోలు వచ్చి ఎన్నాళ్ళయింది? కొద్దిగా కోపంగా అడిగాడు. 6 ఏళ్ళయిందిరా. అప్పుడు నా జీతం ఎంతో తెలుసా? 170 రూపాయలు. అతని స్వరంలో వచ్చిన మార్పును గమనించకుండా నవ్వుతూ అంది. ఆమె నవ్వు చూసేటప్పటికీ సాగర్కి మరింత కోపం వచ్చింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉండి కూడా ఎలా నవ్వగలుగుతున్నావు అక్క అన్నాడు. అలవాటైపోయిందిరా. శ్రీరామ్ త్రోవగుంట్లోనే ఉన్నాడని తెలుసుగా, అతను అడిగితే నా అడ్రస్ ఇచ్చే ఉండేవాడు కదక్క. నాకెందుకు ఈ విషయాలన్నీ చెప్పలేదు? నీ సాయంతో ఈ స్థాయికి ఎదిగిన వాడినక్క. నాకు తెలిస్తే తప్పకుండా సాయం చేసి ఉండేవాడిని కదక్క. ఇప్పుడు స్వరంలో కోపం లేదు, నిష్ఠూరంగా అన్నాడు.
అందుకే నీకు తెలియపరచలేదురా. నీకు నేను సాయం చేశానని ఎప్పుడు అనుకోలేదు. అక్కగా నా బాధ్యత అనుకున్నాను. బాధ్యత బదులు కోరదు. అందుకే నేను పడుతున్న కష్టాలు ఏవి నీకు తెలియపరచాలనుకోలేదు. ఆ మాటలు వినగానే ఏడుపు ఆపుకోవటం సాగర్ వల్ల కాలేదు. పెద్దగా ఏడ్చేశాడు. ఇన్నేళ్లలో నేను ఎప్పుడూ నిన్ను మర్చిపోలేదక్క. నీకు ఆ ఉత్తరం రాద్దామని చాలాసార్లు అనుకున్నాను. కానీ నేను నిన్ను కలవాలని విజయవాడ వచ్చినప్పుడు నన్ను లోపలికి పిలవకుండానే వెళ్ళిపోమ్మని సైగ చేసినప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన భయం, కన్నీళ్లు గుర్తొచ్చి నా వల్ల నీ సంసారంలో కలతలు రాకూడదని గమ్ము నుండిపోయాను. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలనుకున్నాను. నీ జీవితం ఇలా అవుతుందని ఊహించలేదక్క. కళ్ళు ఉప్పు నీటి కయ్యలయ్యేలా ఏడుస్తూ చెప్పాడు. సత్యవతి అతని వైపు నిర్వికారంగా చూస్తూ, నువ్వు అదృష్టవంతుడివి సాగర్. నీ కళ్ళల్లో ఇంకా తడి మిగిలే ఉంది. నాకు ఏడుపు రమ్మన్నా రాదు. ఎప్పుడో కన్నీళ్ళన్నీ ఇంకిపోయాయి. గుండె బండబారిపోయిందిరా అంది. సాయంత్రం సాగర్ ఆమె పిల్లల్ని బజారుకి పిలుచుకెళ్ళాడు. మగపిల్లలకి 3 జతల బట్టలు, అమ్మాయికి 3 గౌన్లు, ఒక పట్టు పరికిణీ కొన్నాడు. సత్యవతి కోసం 4 చీరలు కొన్నాడు. రాత్రికి వంట చేయొద్దని చెప్పి హోటల్ నుంచి బిర్యానీ పార్సిల్ చేయించి తెచ్చాడు. భోజనాల తర్వాత పిల్లలు గదిలో చాపలు పరుచుకుని పడుకున్నారు. వసారాలో వేసి ఉన్న మంచం మీద సాగర్ని పడుకోమని చెప్పి పక్కనే చాప పరుచుకుని సత్యవతి నడుము వాల్చింది. వెన్నెల విరగ కాస్తోంది. సాగర్కి తన ఇంటర్ చదివే రోజుల్లో సత్యవతి వాళ్ళ మేడ మీద బాల్కనీలో వెన్నెట్లో తడుస్తూ ఇద్దరూ పక్కపక్కనే పడుకుని కబుర్లు చెప్పుకున్న రోజులు గుర్తొచ్చాయి. అక్క, మళ్ళా ఆ రోజు తిరిగి వస్తే బాగుంటుంది కదా. ఎంత అందమైన అనుభవాలో, ఎన్ని తీయటి అనుభూతులో, ఎప్పటికీ మర్చిపోలేని మరపురాని రోజులవి అన్నాడు సాగర్. వద్దులేరా, నాకైతే నిన్ను ఇలా చూడటమే బాగుంది. పెద్ద ఆఫీసర్ హోదాలో హుందాగా ఖరీదైన డ్రెస్సులు వేసుకుని నీ మొహం వెలిగిపోతోంది తెలుసా. ఆ రోజులు, అప్పటి పేదరికం తిరిగి రావాలని నేను కోరుకోను. నా పేదరికం నిజమే అక్క, కానీ నీ ప్రేమ వరం కదూ. ఎంత అదృష్టం ఉంటే నీలాంటి ప్రేమమూర్తి ఆదరణ, ఆప్యాయత దొరుకుతాయి. కవిత్వం రాయటం మానలేదన్నమాట అంటూ నవ్వింది. కవిత్వం కాదక్క, నిజం. ఎంతలో ఎంత మార్పు చూసావా. ఎలా ఉండేదానివి రాకుమారిలాగా. ఎంత పొగరుగా ఉండేదానివో నాకు ఇంకా గుర్తుందక్క. ఓసారి మనిద్దరం సినిమాకి వెళ్ళినప్పుడు బాల్కనీలో టిక్కెట్లు చింపే అతను మన వెనకున్న వాళ్ళ టిక్కెట్లు మొదట చింపి లోపలికి పంపించాడని నీకు కోపం వచ్చింది. ఈ థియేటర్ని కొనేస్తాను, ఎంత కమ్ముతాడో మీ ఓనర్ని కనుక్కో అన్నావు, గుర్తుందా. సత్యవతి చిన్నగా నవ్వి, సినిమా చూసి ఎన్నేళ్ళు అయిందిరా, అయినా ఇప్పుడు వెళ్ళినా బాల్కనీకి మాత్రం వెళ్ళలేనుగా అంది. అప్పుడు చాలా అందంగా ఉండేదానివి కదక్క, హీరోయిన్ కృష్ణకుమారిలాగా. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది ఉత్సాహపడ్డారు కదా. వాళ్ళలో ఎవరో ఒకరిని ఎన్నుకోకుండా ఎందుకు ఆ విజయవాడ సంబంధం ఒప్పుకున్నావు. ప్రారంధం లేరా అంది. అతని చదువుకు సాయం చేయొచ్చన్న ఆశతో ఆ సంబంధం ఒప్పుకున్న విషయం కానీ, పెళ్ళయ్యాక తన భర్త మాట మార్చిన విషయం కానీ అతనికి చెప్పదలుచుకోలేదు. మరునాడు సత్యవతి సెలవు పెట్టింది. సాగర్ మార్కెట్కి వెళ్ళి 50 కేజీల బియ్యం బస్తాతో పాటు 2 నెలలకు సరిపడా పచారీ సామానంతా కొనుక్కొని రిక్షాలో వేసుకుని వస్తూ మధ్యలో ఆగి కొర్రమైన చేపలు తీసుకున్నాడు. సత్యవతి సగం ముక్కల్ని వేపుడు చేసి మిగతా సగం ముక్కలతో కూర చేసింది. పిల్లల్ని కడుపు నిండా తింటుంటే చూసి తృప్తి పడ్డాడు. సాయంత్రం అందరినీ ఫస్ట్ షో సినిమాకి పిలుచుకెళ్ళాడు. బాల్కనీ టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళ్తూ, ఇక ముందు నువ్వెప్పుడు సినిమాకి వచ్చినా బాల్కనీకే రావాలక్క అన్నాడు. ఆ రాత్రి కూడా అక్కడే ఉండి మరునాడు త్రోవగుంట వెళ్లే ముందు సత్యవతి చేతికి డబ్బులు ఇవ్వకపోతే, వద్దురా, ఇప్పటి వరకు చేసింది చాలు అంటూ ఆమె తీసుకోలేదు. బలవంతంగా ఆమె చేతిలో డబ్బులు పెడుతూ, అక్క, ఇవి నీ కోసం కాదు, నా అక్క పిల్లల కోసం. ఇక ముందు పిల్లల చదువుకు ఏ ఖర్చు నేనే భరిస్తాను. ప్రతి నెల నీకు కొంత డబ్బు కూడా పంపిస్తాను, సరేనా అన్నాడు. సత్యవతికి అప్పుడొచ్చాయి కన్నీళ్లు పొర్లుకుంటూ. ఆనకట్ట తెగినట్టు, సముద్రం పొంగి చెలీలి కట్ట దాటినట్టు. నా సొంత అన్నలే నన్ను పట్టించుకోలేదురా, ఏ జన్మలో రుణం ఇలా తీర్చుకుంటున్నావు అంది. ఇది రుణం తీర్చుకోవటం కాదక్క, నా బాధ్యత అంటున్నప్పుడు సాగర్ కళ్ళు కూడా అశ్రుపూరితాలయ్యాయి. ఇక సత్యవతి కుటుంబం కోసం సాగర్ ఏం చేశాడో, ఎలా ఆదుకోబోతున్నాడో తెలుసుకున్న రాజ్యం చాలా సంతృప్తి పడింది. నీ వల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయో చూసావా చిన్నోడా, నిన్ను కన్నందుకు చాలా గర్వపడుతున్నాను రా అంది సాగర్తో. ఆమె గొంతులో ఉత్తేజం ఉన్న మొహంలో అలసటను గమనించాడు సాగర్. ఎందుకమ్మా అలా నీరసంగా ఉన్నావు, ఒంట్లో బాలేదా అని అడిగాడు.
నిన్నటి నుంచి నడుము నొప్పిగా ఉందిరా, పడుకుంటే తగ్గుతుంది అనుకుంటే తగ్గలేదు, సతాయిస్తుంది, బలహీనంగా నవ్వుతూ అంది. హైదరాబాద్లో ఇంటి పని చేయడానికి 2 పని మనుషులు ఉన్నారు, వంట పని పంచుకోవటానికి నీ కోడలుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంటి పని వంట పని అంతా నువ్వే చేస్తున్నావు కదమ్మా, ఎక్కువ శ్రమ పడుతున్నావు. ఈ ఒక్క రాత్రిలే, రేపు రాత్రి ట్రైన్కి హైదరాబాద్ వెళ్ళిపోదాం, అన్నీ సర్దుకో అన్నాడు. ఆ ఇంట్లో తనుండేది మరొక్క రోజే అనుకోగానే రాజ్యానికి దిగిలేసింది. అన్యమనస్కంగానే బట్టలన్నీ సర్దుకుంది. ఇక రాత్రి భోజనాల తర్వాత సాగర్ పడుకోవడానికి గది లోపలికి వెళ్తుంటే, ఈరోజు ఇద్దరం బయట పడుకుందాంరా, నీ చిన్నప్పుడు పడుకునేవాళ్ళమే అలా అంది రాజ్యం. సాగర్ తన మంచం తెచ్చుకోబోతుంటే, నా మంచం ఉందిగా, నా దగ్గరే పడుకో నాన్న, ఈరోజు ఎందుకో నీ పక్కన పడుకుని నీ మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవాలనుందరా కన్నా అంది. ఆమెలో ప్రేమ పొంగినప్పుడు తనను కన్నా అని పిలుస్తుందన్న విషయం సాగర్కి గుర్తొచ్చింది. ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మ నేను ఇంకా పసిపిల్లాన్ని అనుకుంటున్నావా, చూడు ఎంత పెద్దవాడినయ్యాను అన్నాడు. నువ్వు ఎంత పెద్దవాడివైనా నా కళ్ళకు బుజ్జిబాబుగానే కనిపిస్తావురా, ఈరోజు నా దగ్గర పడుకో, రేపు ఎలాగో హైదరాబాద్ వెళ్ళిపోతాంగా అంది రాజ్యం. కోటయ్య గదిలో పడుకున్నాడు. వసారాలో మంచం మీద రాజ్యం సాగర్ పడుకున్నారు. వెన్నెల వెండి రజనులా కాలుతోంది. కొత్తపట్నం సముద్రం గుర్తొచ్చింది రాజ్యానికి. కెరటాల కొప్పులో తురిమిన మల్లెపూల చెండు లాంటి నొరగ నేల మీదంతా పాకుతున్నట్టుగా వెన్నెల, సముద్రంలా పోటెత్తుతున్న వెన్నెల. సాగర్కి 10 నిమిషాల్లోనే నిద్ర పట్టేసింది. రాజ్యానికి నిద్ర రావటం లేదు. ఏవేవో జ్ఞాపకాలు తరుముకుంటూ వస్తున్నాయి, అలల్లా ఒకదాని తర్వాత ఒకటిగా. సాగర్ మంచానికి చివరన అటువైపు తిరిగి పడుకుని ఉన్నాడు. రాజ్యం అతని వైపుకు తిరిగి అతని మీద చేయి వేసింది. సాగర్ 6 నెలల బాబుగా ఉన్నప్పుడు వాడి మీద చేయి వేసి పడుకున్న అనుభూతి. ఎంత పెద్దవాడైపోయాడో ఇప్పుడు, ఎంత పెద్ద ఆఫీసరో తన కొడుకు, ఎన్ని జీవితాల్లో వెలుగు నింపుతున్నాడో, ఎన్ని కుటుంబాలను ఆదుకుంటున్నాడో. సాగర్ పుట్టినప్పుడు వాడికి 2 రోజులు పాలివ్వకుండా ఏడ్పించింది కదూ తను. అవిటివాడు ఎలా బతుకుతాడో అని దిగులు పడింది కదూ. తనకు చంద్రం పుట్టినప్పుడు ఎంత సంతోషపడిందో. సాగర్కి ఒకవైపు ప్రసాదు, మరొక వైపు చంద్రం ఊతకర్రల్లా మారి అతన్ని ముందుకు నడిపిస్తారని ఆశపడింది. తన అవిటి కొడుక్కి అన్న తమ్ముళ్ళిద్దరూ ఆసరాగా ఉండాలని కోరుకుంది. చంద్రన్ చనిపోయినప్పుడు ఎలా ఏడ్చిందో, సాగర్ సంఖలోని ఒక ఊతకర్ర విరిగిపోయిందని ఎంత బాధపడిపోయిందో. తన ఆలోచన అవగాహన తప్పని ఇప్పుడు తెలుస్తోంది. సాగర్ వేరే వాళ్ళ మీద ఆధారపడి బతకటం లేదు. సాగర్ మీద ఆధారపడి చాలామంది బతుకుతున్నారు. సాగర్కి ఊతకర్రలు అవసరం లేదు. చదువుని నిచ్చెనగా చేసుకుని పైకి ఎదిగిపోయాడు. వాడి చిన్నప్పుడు వాడు ఎలా బతుకుతాడో అని ఎలా దిగులు పడేదో తను. వాడిని తలుచుకుని బాధపడని రోజు లేదు. ఒంగోలులో ఎవరో స్వామీజీ వచ్చి ఉన్నారని, చాలా మహిమగల స్వామీజీ అని ఊళ్ళో అనుకుంటూ ఉంటే విని, మన బాబుని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్దామయ్యా అందొక రోజు కోటయ్యతో. ఎందుకు? ఆమె ఆంతర్యం అర్థం కాక అడిగాడు కోటయ్య. చాలా మహిమలు ఉన్నాయంటున్నారుగా, ఏ మంత్రమో యంత్రమో వేసి మన బాబు కాళ్ళను బాగు చేస్తాడేమోనని ఆశయ్య అంది. చాలే ఊరుకో, అలాంటి మహత్తు గల స్వామీజీలు పూర్వకాలంలో ఉండేవాళ్ళేమో, ఇప్పుడు ఉండరు. ఏమోనయ్యా, ఏ పొట్లో ఏ పాముందో, ఏ స్వామీజీలో ఏ మహత్తుందో ఎవరికి తెలుసు. వెళ్ళి స్వామీజీ దర్శనం చేసుకోవడం వలన నష్టమేమని చెప్పు అంది. కోటయ్య కూడా కాదనలేకపోయాడు. స్వామీజీని దర్శించుకోవడానికి వీలుగా పెద్ద గుడారం వేశారు. ఉచితాసనం మీద స్వామీజీ కూర్చొని ఉన్నారు. ఇరువైపులా ఉన్న శిష్యగణం అతని కనుసన్నల్లో మిసులుతున్నారు. వీళ్ళు వెళ్ళేటప్పటికే భక్తులతో గుడారం అంతా నిండిపోయి ఉంది. భజన జరుగుతోంది. భక్తులు మైమరిచిపోయి భజన చేస్తున్నారు. మనుషుల్ని మెల్లగా దాటుకుంటూ కోటయ్య అతని వెనక రాజ్యం ముందుకు వెళ్ళి స్వామీజీ దగ్గరగా చోటు చేసుకుని కూర్చున్నారు. భజన పూర్తయ్యాక స్వామీజీ దగ్గరికి ఒక్కరొక్కరే వెళ్ళి పాదాలకు నమస్కరిస్తున్నారు. స్వామీజీ వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. 6 నెలల సాగర్ని భుజం మీద ఎత్తుకుని ఉన్న రాజ్యం స్వామీజీ ముందుకెళ్ళి బాబుని స్వామీజీ పాదాల దగ్గర పడుకోబెట్టి మోకరిల్లుతూ, నా కొడుకు అవిటి కాళ్లతో పుట్టాడు స్వామి, మీ మహిమతో వీడిని బాగు చేయండి అంటూ కన్నీళ్లతో వేడుకుంది. స్వామీజీ బాబుని ఆయుష్మాన్ భవ అని దీవించాక, రాజ్యంతో దైవ నిర్ణయాన్ని ఎవరు కాదనగలరు తల్లి, బాధపడకు, అంత మంచి జరుగుతుంది అన్నారు. స్వామీజీ మంత్రజలం చల్లి తన బాబును బాగు చేయనందుకు రాజ్యం చాలా నిరాశపడింది. కరవదిలో ఒక ధన్వంతరున్నాడని, ఆకుపసర్లతో ఎంతటి రోగాన్నైనా నయం చేస్తాడని విన్నప్పటి నుంచి మళ్ళా ఆమెలో ఆశ. పక్షవాతం వల్ల చచ్చుబడిపోయిన కాళ్లను ఆకుపసర్లు రుద్ది బాగు చేశాడని, పోలియో వల్ల సన్నగా పూచిక పుల్లలా మారిన కళ్ళను 3 నెలల్లో కండ పట్టేలా చేశాడని, అతని ప్రతిభ గురించి రకరకాలుగా అనుకుంటూ ఉంటే
మన బాబుని చూపిద్దామయ్యా. పాదాల వంకర్లు సరిచేయకున్నా పర్వాలేదు, తన పసర్లతో కాళ్లలో సత్తు వచ్చేలా చేస్తే చాలయ్యా అంది. ధన్వంతరి సాగర్ కళ్ళను పరీక్షగా చూసి రోజూ పిలుచుకురావాల్సి వస్తుంది, రాగలరా అడిగాడు. ఆ పసర్లేవో సీసాలో వేసిస్తే ఇంటి దగ్గర మేమే బాబు కాళ్ళకు రుద్దుతాం ఆచార్య గారు అన్నాడు కోటయ్య. అలా కుదరదు. పసరు తీసిన వెంటనే కాళ్లకు మర్దన చేయాలి. ఏ రోజు పసరు ఆ రోజే తీయాలి. మర్దన చేసే విధానం చాలా ముఖ్యం. అది నాకు మాత్రమే తెలుసు అన్నాడు అతను. రోజు ఉదయం 5ంటికి లేచి బాబుని ఎత్తుకుని సైకిల్ మీద వెనక కూర్చునేది రాజ్యం. కరవది పిలుచుకెళ్ళి పిల్లాడి కాళ్లకు పసర్లు మర్దన చేయించి మళ్ళా ఇంటికి పిలుచుకొచ్చేవారు కోటయ్య. అలా 3 నెలలు తిరిగి 60 రూపాయలు ఖర్చు చేసుకున్న వాడి కాళ్లలో ఆశించిన మార్పు రాలేదు. వాడి చదువే ఊతకర్ర కావాలనుకుంది రాజ్యం. ఆమె అనుకున్నట్టే వాడు చదువులో ముందుకు దూసుకెళ్ళిపోయాడు. వాడికి పెళ్లి వయసు వచ్చినప్పటి నుంచి మరో దిగులు పట్టుకుంది. తన కొడుక్కి పెళ్ళవుతుందా అన్న దిగులు. ఏ అమ్మాయి అయినా ఇష్టపడి పెళ్లి చేసుకుంటుందా అన్న ఆవేదన. తన పెద్ద తమ్ముడి కూతురు పల్లవి చేసుకుంటుందని చాలా రోజుల వరకు ఆశ ఉండింది. సాగర్ పోస్టల్ ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎన్నిసార్లు ఆ ప్రస్తావన ఇచ్చినా సాగర్ ఉత్సాహం చూపకపోవడంతో నిరుత్సాహపడింది. ఆ విషయంలో కూడా సాగర్ని అదృష్టం వరించింది. బంగారం లాంటి పిల్ల ఏరి కోరి సాగర్ని పెళ్లి చేసుకుంది. తనని తన భర్తని సంధ్య ఎంత ప్రేమగా చూసుకుంటుందో, ఎలా బతుకుతాడో అని ఏ కొడుకు గురించి దిగులు పడిందో అదే కొడుకు ఇప్పుడు రాజు ఎలా బతుకుతున్నాడు. తమ ఇంటి ముందున్న మర్రి చెట్టులాగా విశాలంగా విస్తరించి ఎంతోమందికి నీడనిస్తున్నాడు. అవిటి తనంతో కొడుకు పుట్టగానే అయ్యో వీడు ఊతకర్రల సాయం లేనిది జీవితంలో ముందుకెళ్ళలేడే, ఎవరి తనకి ఊతకర్రలా మారి చేయందిస్తారంటూ బాధపడటం చాలా తప్పని ఇప్పుడు తనకు అర్థమైంది. కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న వాళ్ళకు కూడా జీవితంలో నిలదొక్కుకోవడానికి ఊతకర్రలు అవసరం కావచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అంగవైకల్యం ఉన్న వాళ్ళే ఊతకర్రలు కూడా కావచ్చు. సాగర్ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ప్రేమగా నిమురుతూ ఆమె నిద్రలోకి జారుకుంది. ఉదయం నిద్రలేచిన సాగర్ ఇంకా నిద్ర లేవని అమ్మని తట్టి లేపడానికి ప్రయత్నించి అనుమానం వచ్చి నిశ్చలంగా ఉన్న ఆమె శరీరం వైపుకు భయంగా చూశాడు. అప్పటికే ఆమె శాశ్వత నిద్రలోకి జారిపోయి చాలాసేపు అయింది. ఇక సౌభాగ్య 10వ తరగతికి వచ్చింది. సాహితీ 8వ తరగతి. బ్యాంకు నుంచి ఇంటికి వచ్చాక పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని సైన్స్ లెక్కలు బోధించడంలో నిమగ్నం అయిపోతున్నాడు సాగర్. పిల్లలు మంచి గ్రేడ్స్ తెచ్చుకుంటున్నారన్న తృప్తి. ఈ విషయం సంధ్యతో అన్నప్పుడల్లా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కోసం పోటీ పడిన దంపతులకు పుట్టిన పిల్లలు కదా అంటూ నవ్వేస్తుంది. సాగర్ కవిత్వాన్ని కన్నడ భాషలోకి ధనపాల అనే అతను అనువదించి పుస్తకంగా ప్రచురించాడు. దాని ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సాగర్ని కోరటంతో కాదనలేకపోయాడు. ఆవిష్కరణ సభ బెంగళూరులో ఆదివారం ఉదయం 10ంటికి ఉండడంతో సాగర్ శనివారం సాయంత్రం ట్రైన్కి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎందుకు ట్రైన్లో వెళ్ళటం, శ్రమ కదా, ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా, గంటలో వెళ్ళిపోవచ్చు. ఎంత పనులు అదవుతుందో ఆలోచించారా? ఫ్లైట్ నాకు ఇష్టం ఉండదు, డబ్బులు దండగా. అదే ట్రైన్లో అయితే రాత్రి ఎక్కి పడుకుంటే ఉదయానికల్లా దిగిపోతాం అన్నాడు సాగర్. సంధ్య అతని వైపు అనుమానంగా చూస్తూ నిజం చెప్పు, నీ సమస్య డబ్బులు కాదు కదా అంది. సాగర్ సిగ్గుపడుతూ నాకెందుకో ఫ్లైట్లో ప్రయాణం అంటే భయం వేస్తుంది. ఎందుకు భయం? రోజుకి ఎంతమంది ప్రయాణం చేయటం లేదు? విమానం కూలిపోతుందేమోనని భయం అంటూ నవ్వాడు. అన్ని అర్థం లేని భయాలే నీవి. భయం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టినట్టున్నావు అంది. బెంగళూరులో ఆవిష్కరణ సభ బాగా జరిగింది. ఎటొచ్చి వేదిక మీద ఉన్న వాళ్ళు కన్నడంలో మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు ఏం మాట్లాడారో సాగర్కి అర్థం కాలేదు. సభానంతరం మొబైల్ ఫోన్లో సంధ్యతో మాట్లాడుతూ పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగాడు. సాహితికి జ్వరం, దాన్ని రేపు స్కూల్కు పంపను, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేశాను, పడుకుంది అంది. సాగర్ కంగారు పడ్డాడు. పాపను చూసుకోవటానికి సంధ్య రేపు ఆఫీస్కి సెలవు పెట్టాల్సి వస్తుందనుకున్నాడు. వీలైనంత త్వరగా హైదరాబాద్ చేరుకుంటే సంధ్యకు సపోర్ట్గా ఉండొచ్చు అన్న కోరిక. బెంగళూరులో సొంత పనులు కూడా ఉండడంతో ట్రైన్ టికెట్ మరునాడు సాయంత్రానికి బుక్ చేసుకున్నాడు. అంటే ఎల్లుండి ఉదయానికి కానీ హైదరాబాద్ చేరుకోలేడు. బెంగళూరులో ఉన్న మిగతా పనులన్నీ మానుకుని వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలనిపించింది అతనికి. సంధ్య ఇచ్చిన సలహా గుర్తొచ్చి ఫ్లైట్లో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. భయాన్ని జయించాలంటే దానికి ఎదురెళ్ళాలి అని కదా సంధ్య ఎప్పుడూ అంటూ ఉంది. ధనపాల తనకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడాడు. అదృష్టవశాత్తు జెట్ ఎయిర్వేస్లో టికెట్ దొరికింది. ఎయిర్పోర్ట్ వరకు తోడుగా వస్తానని ధనపాల చెప్పినా అవసరం లేదని చెప్పి సాగర్ ట్యాక్సీ మాట్లాడుకుని ఎయిర్పోర్ట్లో దిగాడు.
సూట్ కేసుని కింద పెట్టి అటు ఇటు చూశాడు. ఒకవైపు వరుసగా ట్రాలీలు పెట్టున్నాయి. సూట్ కేసుని ట్రాలీ దాకా మోసుకెళ్ళటం ఇబ్బంది అనిపించి దాన్ని అక్కడే పెట్టి వెళ్ళి ట్రాలీ తెచ్చుకుని దానిపైన సూట్ కేసులు పెట్టి ట్రాలీని నెట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు. బోర్డింగ్ పాస్ కౌంటర్లు 4 ఉన్నాయి. ఓ కౌంటర్ ఖాళీగా ఉండడంతో అటు నడిచాడు. కౌంటర్లో 22 ఏళ్లకు మించని వయసున్న అమ్మాయి కూర్చునుంది. ఆమెకు టికెట్ ఇచ్చాక విండో సీట్ ప్లీజ్ అన్నాడు. దాంతోపాటు నాకు వీల్ చైర్ కావాలని కూడా అడిగాడు. ఆ అమ్మాయి కంప్యూటర్ స్క్రీన్ పై నుంచి తిప్పి అతని వైపు చూస్తూ ఏంటి ప్రాబ్లం అడిగింది. సాగర్కి ఆ అమ్మాయి ఏమడుగుతుందో అర్థం కాక ప్రశ్నార్థకంగా చూశాడు. వీల్ చైర్ కావాలన్నారు కదా, ప్రాబ్లం ఏమిటి? ఆమె కొద్దిగా చిరాగ్గా అంది. సమస్య ఏమిటో చెప్తే కానీ మీ వీల్ చైర్ ఎవరా అని అడిగాడు. అతనికి ఆ సంభాషణ ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటివరకు ఎయిర్పోర్టుల్లో వీల్ చైర్ అడిగిన వెంటనే ఇస్తారనుకున్నాడు తప్ప ఇలా వివరాలు అడుగుతారని అతనికి తెలియదు. అవును, మేమిక్కడ సిస్టంలో ఎంటర్ చేయాలి అందామె. సమస్య ఏమిటో చెప్పకుండా ఏంటి ప్రశ్నలు అన్నట్టుగా మరింతగా విసుగ్గా మొహం పెట్టింది. సాగర్కి ఏమని చెప్పాలో అర్థం కాలేదు. వీల్ చైర్ కోసం ఇప్పుడు తను 25 ఏళ్ళు కూడా లేని పిల్ల ముందు నేను ఫిజికల్లీ డిజేబుల్డ్ అని చెప్పి వీల్ చైర్ను అడుక్కోవాలా అనిపించింది. కోపం కూడా వచ్చింది. ఇందాక కౌంటర్ ఖాళీగా ఉంది. తను నడుచుకుంటూనే కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి చూసిందిగా మళ్ళా అడగడం దేనికి? హార్ట్ ప్రాబ్లమో మోకాళ్ళ నొప్పిలో ఉంటే అవి చూసే వాళ్ళకి కనిపించవు కాబట్టి చెప్తే కానీ తెలియదు. కాళ్ళల్లో వైకల్యం ఉన్న విషయం చూడగానే తెలుస్తుందిగా. అతను సమాధానం చెప్పకుండా నిలబడిపోయేటప్పటికీ తొందరగా చెప్పండి, వెనక మనుషులున్నారు అంది ముఖాన్ని వికారంగా పెట్టి. సాగర్కి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏదో ఒకటి చెప్పక తప్పదనుకుని నాకున్న సమస్య కాంజెనిటాల్ టాలిపస్ అన్నాడు. అంటే ఏమిటి అంద అమ్మాయి. డాక్టర్ని అడిగితే చెప్తారు, నేను డాక్టర్ని కాను అన్నాడు. సారీ, మీకెందుకు వీల్ చైర్ అవసరమో చెప్తే తప్ప ఇవ్వటం వీలు పడదు అంటూ బోర్డింగ్ పాస్ చేతిలో పెట్టింది. సాగర్కి బాగా కోపం కూడా వచ్చింది. వీల్ చైర్లు ఇవ్వటం అనేది ఎప్పుడైనా ఏమైనా చారిటీనా ఇది? దానికోసం ఇలా దేహి అంటూ అడుక్కోవాలా? దాని బదులు వీల్ చైర్ కూడా కొంత ఛార్జీ వేస్తే బాగుంటుంది కదా, తనలాంటి వాళ్ళకు గౌరవంగా ఉంటుంది. ఇన్ని వేలు పెట్టి ఫ్లైట్ టికెట్ కొన్నవాడు ఫ్లైట్ టికెట్ మరికొంత ఖర్చు చేసి వీల్ చైర్ సౌకర్యాన్ని పొందగలరు కదా, ఇలా అడుక్కునే బాధ తప్పుతుంది కదా. ఓకే, మీ బాస్ని పిలవండి, నేను కంప్లైంట్ ఇవ్వాలి అన్నాడు సాగర్. సరే పిలుస్తాను, ఏం కంప్లైంట్ చేస్తారో చేసుకోండి అంది ఆ అమ్మాయి. 10 నిమిషాల తర్వాత సాగర్ కూర్చుని ఉన్న కుర్చీ దగ్గరికి జెట్ ఎయిర్వేస్ ఎగ్జిక్యూటివ్ ఒక ఆవిడ వచ్చి మీరేనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటోంది, మీకు ఎదురైన ఇబ్బంది ఏమిటో చెప్పండి అంది. ఆమె గొంతులో మార్ధవత చాలా గౌరవంగా మాట్లాడింది. ఏదో జబ్బు వల్ల వృద్ధాప్యం వల్ల నడవలేని వాళ్ళు పలానా కారణం వల్ల వాళ్ళకి వీల్ చైర్ అవసరం అని చెప్పగలరు. కానీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళ నోటితో నేను అంగవైకల్యుని కాబట్టి నాకు వీల్ చైర్ అవసరం అని చెప్పడానికి లోపల ఎన్నోసార్లు చచ్చిపోతారు. ఇది చాలా సున్నితమైన విషయం. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పడంలో ఇబ్బంది ఏముంది అని. అది ఎంత లోతుగా గాయం చేస్తుందో అంగవైకల్యంతో బాధపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీరు కౌంటర్లోని మీ సిబ్బందిని ఈ విషయంలో ఎందుకు సెన్సిటైజ్ చేయరు అని అన్నాడు సాగర్. అసలు ఇదంతా దేనికి? అడిగిన వాళ్ళందరికీ వీల్ చైర్లు ఇవ్వచ్చుగా అన్నాడు సాగర్. అలా కుదరదు. అవసరం లేకుండా నడిచే శ్రమ తగ్గించుకోవడానికి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా వీల్ చైర్ కావాలని అడుగుతారు. మా వద్ద పరిమిత సంఖ్యలోనే వీల్ చైర్లు ఉంటాయి. అందుకే ఇబ్బంది ఏమిటో కనుక్కుని నిజంగా అవసరమైన వాళ్ళకే వీల్ చైర్ సౌకర్యాన్ని కల్పిస్తాం అందామె. ఆ వివరణ అర్ధరహితంగా అనిపించింది. గుండె నొప్పనో కీళ్ల నొప్పులనో చెప్పేవాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మెడికల్ సర్టిఫికెట్లను రుజువులుగా చూపించమని అడగరుగా. మరో విషయం అతనికి అర్థం కాల. ఆరోగ్యంగా ఉండి నడవగలిగిన వాళ్ళు కూడా వీల్ చైర్ ఎందుకు తీసుకుంటారు? అదేమి జాలీ రైడ్ ఉండదు కదా. గర్వంగా తలెత్తుకుని చక్రాల కుర్చీలో ఎవరైనా కూర్చోగలరా? చక్రాల కుర్చీలో వెళ్తుంటే ఎన్ని కళ్ళు అయ్యో పాపం అనే జాలితోనో ఏమిటో సమస్య అనే కుతూహలంతోనో చూస్తూ ఉంటాయి కదా. ఆ చూపులు గుచ్చుకుంటూ చాలా ఇబ్బందిగా ఉంటుంది. తనకు ఇష్టం ఉండదు, కానీ తప్పదు కాబట్టి చక్రాల కుర్చీ అవసరమని అడిగాడు. మీ సిబ్బంది కస్టమర్లని ఇలా అడగడం కన్నా వీల్ చైర్ అవసరమైన వాళ్ళకు ఒక ఫారం ఇచ్చి వాళ్ళ పేరు అడ్రస్తో పాటు వాళ్ళకున్న శారీరక ఇబ్బంది ఏమిటో రాయమని చెప్పచ్చుగా. దానివల్ల మీ దగ్గర లిఖితపూర్వకమైన అభ్యర్థన ఉండడంతో పాటు నాలాంటి వాళ్ళు తమకున్న వైకల్యాన్ని చెప్పుకోవాల్సిన అగత్యాన్ని కూడా తొలగించిన వాళ్ళు అవుతారు అన్నాడు.
మీ సలహాని నేను పై అధికారులకు పంపుతాను సార్ అందామే. అతనికి వీల్చైర్ ఇప్పించి మరోసారి సారీ చెప్పి వెళ్ళిపోయింది. సాగర్కి మాత్రం ఇదంతా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి కానీ, టేకాఫ్ అప్పుడు, ల్యాండింగ్ అప్పుడు కలిగే జలధరింపు కానీ లేకుండా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. క్యాబ్లో ఇంటికెళ్తూ మరీ అత్యవసరమైతే తప్ప ఇంకెప్పుడు విమానం ప్రయాణం చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నాడు. ఇక ఉదయం 9 గంటలు. సాగర్కి అసహనంగా ఉంది. ఆ సమయానికి రావాల్సిన డ్రైవర్ రాలేదు. మరో పావుగంటలో బయలుదేరకపోతే ఆఫీసు సకాలంలో చేరుకోవటం కష్టం. సాగర్ సమయ పాలనకి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. డ్రైవర్కి ఫోన్ చేయబోతున్నంతలో అతని నుంచే ఫోన్ వచ్చింది. వాళ్ళ 4 ఏళ్ల బాబుకి జ్వరం వచ్చిందట, దవాఖానాకి పిలుచుకెళ్ళాలట. ఈరోజు రానని చెప్పాడు. సాగర్ ఆటోలో బ్యాంక్కి వెళ్ళిపోయాడు. 7ంటికి బయటపడి రోడ్డు పక్కన ఆటో కోసం ఎదురు చూస్తుంటే అతని పక్క కారాపి ఇంటికేగా రండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు సుదర్శన్. సాగర్ వాళ్ళ అపార్ట్మెంట్కి 100 గజాల దూరంలోనే ఉన్న మరో అపార్ట్మెంట్లో ఉంటాడు అతను కూడా స్టేట్ బ్యాంక్లో గ్రేడ్ 1 మేనేజర్గా పనిచేస్తున్నాడు. సాగర్కి జూనియర్. సాగర్ ముందు సీట్లో కూర్చున్నాక కారును పోనిస్తూ ఈరోజు డ్రైవర్ రాలేదా అని అడిగాడు. పిల్లాడికి బాగా లేదని సెలవు పెట్టడానికి సాగర్ పెట్టాడని చెప్పాక వీళ్లపైన ఆధారపడితే ఇలాంటి కష్టాలు తప్పవండి. ఏదో ఒక సాకు చెప్పి మన ఎగ్గొడతారు. దానికి తోడు జీతం సరిపోవటం లేదు, పెంచమంటూ ప్రాణాలు తీస్తారు అన్నాడు అతను. నిజమే, నేను కూడా ఈ డ్రైవర్లతో చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పటికీ 3 డ్రైవర్లు మారారు, ఇతను 4వ వాడు అన్నాడు సాగర్. డ్రైవర్లతో మరో ప్రమాదం కూడా ఉందండి. మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో అన్నీ ఒక కంట కనిపెడుతూ ఉంటారు. వాడు మంచోడైతే పర్వాలేదు కానీ లేకపోతే వాడే మనకు పెద్ద సమస్యగా మారచ్చు. అంతదాకా ఎందుకు, ఫ్యామిలీతో కారులో వెళ్తుంటే మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి కూడా ఉండదు. వాడెక్కడ విని చస్తాడోనని నోటికి తాళం వేసుకుని కూర్చోవాలి. ఈ తలనొప్పులను భరించడం కంటే సెల్ఫ్ డ్రైవింగ్ ఉత్తమం అన్నాడు సుదర్శన్. సాగర్ అంగీకార సూచనంగా తల ఊపుతూ కానీ నాకైతే డ్రైవర్ల మీద ఆధారపడక తప్పదుగా అన్నాడు. అవసరం లేదండి, ఈ కారు చూసారా, శాంత్రో కారు, ఆటో ట్రాన్స్మిషన్. మీరు క్లచ్ కూడా నొక్క అవసరం లేదు, గేర్ ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కాళ్ళ దగ్గర చూసారా, బ్రేక్, యాక్సిలేటర్, వీటిని ఆపరేట్ చేయగలిగితే చాలు. వాటిని నేను ఆపరేట్ చేయగలనా? ఎందుకు చేయలేరు, బేషుగ్గా చేయగలరు. పాతకాలం నాటి కార్లలా కాదు, యాక్సిలేటర్ని కానీ బ్రేక్ని కానీ కొద్దిగా ప్రెస్ చేస్తే చాలు. సాగర్ అతని వైపు అపనమ్మకంగా చూశాడు. మీరు ఒక్క మారైనా ప్రయత్నిస్తే కదా తెలిసేది. ఉండండి, మీరే డ్రైవ్ చేద్దురు కానీ అంటూ కారుని దగ్గరలో ఉన్న గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆపాడు. అది పిల్లలు పగటిపూట క్రికెట్ ఆడుకునే గ్రౌండ్. మీరు దిగి డ్రైవింగ్ సీట్లో కూర్చోండి అన్నాడు. సాగర్ సంశయిస్తుంటే ఏం పర్లేదు, నేను పక్కనే ఉంటాగా, మెల్లగా నడిపితే ప్రమాదం ఏమీ ఉండదు అన్నాడు. సాగర్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ చేతుల్లో పట్టుకుని కాళ్లను బ్రేక్ మీద, యాక్సిలేటర్ మీద పెట్టి సుదర్శన వైపు చూశాడు. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తీసేసి ఇక్కడ ఇండికేటర్ని న్యూట్రల్ నుంచి డ్రైవ్లోకి మార్చండి అన్నాడు. సాగర్ అతను చెప్పినట్టే చేశాడు. కారు మెల్లగా ముందుకు పోసాగింది. యాక్సిలేటర్ ఇవ్వకున్నా కారు ఇలా మెల్లగా పోతూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా యాక్సిలేటర్ నొక్కండి అన్నాడు. సాగర్ యాక్సిలేటర్ని కుడి పాదానుకున్న బూటుతో నొక్కాడు. కారు కొద్దిగా స్పీడ్ అందుకుంది. ఇప్పుడు బ్రేక్ నొక్కండి, ఒక్కసారిగా లోపలికి నొక్కకండి, మెల్లగా ప్రెస్ చేయండి. ఎడం పాదానికున్న బూట్తో బ్రేకు నొక్కాడు. కారు స్లో అయి ఆగిపోయింది. అంతే, సింపుల్. చూసారా, మీకు టర్నింగ్స్లో ఎంత ఎడం నుంచి కోయాలో తెలిస్తే చాలు, రోడ్డు మీద దర్జాగా డ్రైవ్ చేయగలరు. ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది కదా, వచ్చే ఆదివారం మళ్ళా వద్దాం, మీకు డ్రైవింగ్ నేర్పే బాధ్యత నాదే అంటూ నవ్వాడు అతను. అతనికి డ్రైవింగ్ సీట్ ఇచ్చేసి సాగర్ యథాస్థానంలో కూర్చున్నాక కారుని ఇంటి వైపుకు పోనిస్తూ మేడం గారు బాగున్నారా అని అడిగాడు. అతనికి సాగర్ కుటుంబంతో కొద్దిగా పరిచయం ఉంది. పిల్లలు ఏం చదువుతున్నారు అని మళ్ళా అడిగాడు. పెద్దమ్మాయి వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్స్లో చేరింది, రెండో అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది అన్నాడు సాగర్. మీ పెద్దమ్మాయిని కంప్యూటర్స్ ఇంజనీరింగ్లో చేర్చి మంచి పని చేశారు, వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి అన్నాడు అతను. సాగర్ని వాళ్ళ కాంప్లెక్స్లో దింపి ఆదివారం ఉదయం 7ంటికి వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పి సుదర్శన్ వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాల సేపు స్టీరింగ్ పట్టుకుని కారుని కొన్ని గజాల దూరం నడిపినందుకే సాగర్కి చాలా ఉత్తేజంగా అనిపించింది. కారు నడపాలన్న తన చిరకాల వాంఛ తీరబోతుందన్న ఉత్సాహం.
చిన్నప్పుడు తన ఈడు పిల్లలు సైకిల్ టైర్ని కర్ర ముక్కతో బండి చక్రంలా నెట్టుకుంటూ దాని వెనక పరిగెత్తుతూ ఉంటే తను అలా చేయలేకపోతున్నందుకు ఎంతో బాధేసేది. సైకిల్ దొక్కే పిల్లలు చూసి తనకు అదృష్టం లేనందుకు దిగులేసేది. స్కూటర్ మీద రయ్యమని వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి తనెప్పటికీ అంత వేగంగా ఒక వాహనం నడపలేదు కదా అనుకుని నిరాశలో కూరుకుపోయేవాడు. ఇప్పుడు కారు నడపడం వచ్చేస్తే చాలు, కారులో కూర్చుని గాలితో పోటీ పడుతూ దూసుకెళ్ళిపోతాడు. ఆ రాత్రి అతని కలలన్నీ తన కారులో కూర్చుని మేఘాల్లో విహరిస్తున్నట్టే వచ్చాయి. 3 ఆదివారాలు గ్రౌండ్లో సాగర్ చేత ప్రాక్టీస్ చేయించాక 4వ ఆదివారం రోడ్డు మీద కారు తోలేలా చేశాడు సుదర్శన్. సాగర్కి ధైర్యం వచ్చింది. హోండాయ్ షోరూమ్కి వెళ్ళి శాంట్రో కారు ఆటో గేర్ది బుక్ చేశాడు. ఆర్టీఏ ఆఫీస్లో ఆన్లైన్ పరీక్ష రాసి లెర్నర్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. నెల తర్వాత తన కొత్త శాంట్రో కారులో వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యాడు. హైదరాబాద్ రోడ్ల మీద కారు నడుపుతూ సాగర్ మరోసారి విజేతల అనుభూతి చెందాడు. 4 గుర్రాలు అమర్చిన రథం మీద పొరవీధుల గుండా సాగిపోతున్న రాజులాగా తన శరీరానికి 4 చక్రాలు అమర్చుకుని వాటి సాయంతో గాలి కన్నా వేగంగా పరిగెత్తుతున్నట్టుగా, 4 రెక్కలు తగిలించుకుని గాలిలో పక్షిలా తేలిపోతున్నట్టుగా, ఎన్నో ఏళ్ళు ఎదురుచూశాక సాకారమైన స్వప్నాన్ని మించిన స్వర్గం మరేముంటుంది అనుకుంటూ వేగంగా ప్రవహించే అలలా రోడ్డు మీద జారిపోతూ ప్రతిరోజు కారు నడుపుతున్నంతసేపు సాగర్ సముద్రంలో ఈత కొడుతున్నప్పుడు కలిగే ఆనందం లాంటి అనుభూతిని అనుభవిస్తున్నాడు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ గారు ఏప్రిల్ 2001లో స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక పోరాటాల కారణంగా, ఎంతోమంది చేసిన బలిదానాల కారణంగా తన కలను సాకారం చేసుకోగలిగింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ మొదలెట్టిన ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సామాన్య ప్రజలు సభల్లో, ఊరేగింపుల్లో, సమ్మెల్లో, ధర్నాల్లో, నిరసన ప్రదర్శనల్లో తండోపతండాలుగా పాల్గొన్నారు. 17 ఫిబ్రవరి 2011న ప్రారంభమై 16 రోజులు కొనసాగిన సహాయ నిరాకరణోద్యమంలో 3 లక్షల పైచిలుకు ఉద్యోగులు పాల్గొన్నారు. మార్చిలో తలపెట్టిన మిలియన్ మార్చిలో 1000 మందికి పైగా కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. జూలైలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేశారు. కొంతమంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చివరికి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితంగా జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడి అప్పటికి 5 నెలలు గడిచాయి. ఆదివారం సాయంత్రం చల్లటి గాలి వీస్తోంది. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. బాల్కనీలో 2 కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు సాగర్, సంధ్య. ప్రస్తుతం బాధ్యతలు ఏం లేవు. పిల్లలిద్దరూ ఇంజనీరింగ్ చేశాక సౌభాగ్య అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగం తెచ్చుకుంది. సాహితీ హైదరాబాద్లోనే ఎంబీఏ చేసింది. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్దమ్మాయి తనతో పాటు ఉద్యోగం చేస్తున్న సాకేత్ను ప్రేమిస్తున్నానని చెప్పడంతో పెద్దల అంగీకారంతో పెద్దమ్మాయి పెళ్ళి అతనితోనే జరిపించారు. వాళ్ళు అమెరికాలోని బోస్టన్లో స్థిరపడ్డారు. అక్కడే ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళకి 4 ఏళ్ల బాబు సిద్ధార్థ. సాహితీకి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయితో పెళ్లి జరిగింది. సాహితీ కూడా అక్కడే ఉద్యోగం తెచ్చుకుంది. వాళ్ళకి 1.5 ఏళ్ల వయసున్న బాబున్నాడు, అరుణ్. ఇప్పటికీ 9 కవితా సంపుటాలు వెలువరించావు. కథలు ఎందుకు రాయవు? నవలలు రాయొచ్చు కదా అంది సంధ్య. నాకు కవిత్వం రాయటమే బాగా వచ్చు అన్నాడు సాగర్. పోనీ మీ ఆత్మకథ రాయొచ్చు కదా, చదివే వాళ్ళలో స్ఫూర్తి నింపేలా, యువతకు ఆదర్శంగా ఉండేలా. ఏం అసాధ్యాల్ని సాధించానని ఆత్మకథ రాయమంటావు? నువ్వు సాధించిన విజయాలు ఏవి సామాన్యమైనవి కావు సాగర్, అన్నీ గొప్ప విజయాలే. అంతటి పేదరికంలో ఉండి కూడా ఉన్నత చదువు చదవటం కోసం పోరాటం చేశావు. నీలోని ఆత్మన్యూనతను పోగొట్టుకోవడానికి పెద్ద యుద్ధమే చేశావు. నువ్వు ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాల గురించి రాయి. పేదరికంలో నలిగిపోతున్న కొంతమంది విద్యార్థుల్లో అయినా పోరాడే చైతన్యాన్ని రగిలించగలిగితే చాలుగా. అందులో నా గొప్పతనం ఏమీ లేదు సంధ్య. నన్ను చదివించాలన్న మా అమ్మ పట్టుదల, సత్యవతక్క చేసిన ఆర్థిక సాయం, శ్రీరామ్, అఫ్జల్ లాంటి స్నేహితుల సహకారం, నీ ప్రేమ, వీటి వలనే నేను గట్టెక్కగలిగాను. నేను ఈరోజు ఏజిఎం స్థాయిలో ఉన్నానంటే ఇదంతా వీళ్ళందరి చలువే, నాది ఏమీ లేదు అన్నాడు సాగర్. కానీ ఆత్మకథ రాయమంటూ సంధ్య ఇచ్చిన సలహా అతనిలో ఆలోచనలు రేకెత్తించింది. తన అంగవైకల్యాన్ని జయించానని చెప్పుకోవటం అర్ధసత్యమే. ఉద్యోగంలో చేరాక కూడా ఇది చాలాసార్లు తనను బాధించింది. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళ వల్ల కూడా అవమానాలు, అవహేళనలు సహించాల్సి వచ్చింది.
ఒకసారి బాసును కలుసుకోవడానికి అతని ఛాంబర్లోకి వెళ్ళాడు. తనను కూర్చోమని చెప్తూ, ఆర్ యూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్? ఐ డోంట్ నో దిస్ అన్నాడు. అది అవహేళన కాకున్నా అలా మొహం మీదే అడగటం సభ్యత కాదన్న విషయం అంత పెద్ద హోదాలో ఉన్న ఆ అధికారికి తెలియకపోవటం తనకు ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఒక సాహితీ సభలో తనకు అవార్డు ప్రదానమేదో జరిగింది. తన పేరు మైకులో పిలవగానే తన అవార్డు ఇవ్వడానికి వచ్చిన ముఖ్య అతిథి ముందుకెళ్ళి నిలబడ్డాడు. అవార్డును బహుకరిస్తూ సదరు ముఖ్య అతిథి ఎందుకలా నడుస్తున్నారు అని అడిగాడు. అతనికి తనకున్న డిజబిలిటీ గురించి తెలిసి ఉండకపోవచ్చు, కానీ అతను అడిగిన ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక సాగర్ ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. అటువంటి అనుభవాలు అతన్ని బాధ పెట్టడం మానేసి చాలా కాలమైన అనుభవాలు మాత్రం పునరావృతం కాకుండా మానలేదు. అందుకే ఆత్మకథ కాకుండా కేవలం తన శారీరక వైకల్యం వల్ల పడిన అవమానాలని అక్షరబద్ధం చేయాలనుకున్నాడు. అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తుల అంతరంగ కల్లోలాలని ఆవిష్కరిస్తూ నవల రాయాలనుకున్నాడు. అందరికీ వాళ్ళ శారీరక ఇబ్బంది మాత్రమే కనిపిస్తుంది. అనేక గాయాలతో రక్తమోడుతున్న వాళ్ళ హృదయ ఘోష వినిపించదు. అందుకే అంగవైకల్యం ఉన్న వ్యక్తుల గుండెల్లో ఎగిసిపడే వేదన సముద్రాల గురించి రాయాలనుకున్నాడు. రాయటం మొదలెట్టాక ఎన్ని గతానుభవాలో ప్రాణం పోసుకుని కళ్ళ ముందు కదలాడుతూ, ఎన్ని జ్ఞాపకాలో మెదడు పొరల్ని తొలుచుకుని మనోఫలకం మీద దృశ్యమానమవుతూ, ఆత్మకథ కాదు కాబట్టి తన అనుభవాలన్నిటినీ క్రమానుగతంగా రాయాల్సిన అవసరం లేదు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటివి మాత్రమే తీసుకుని వాటి చుట్టూ నవలను అల్లుకున్నాడు. ఆ నవలకు పడిలేచే కెరటం అని పేరు పెట్టాడు. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ తీరిక వేళల్లో మాత్రమే రచన కొనసాగించడం వల్ల నవల మొత్తం పూర్తి కావటానికి 6 నెలలకు పైగా పట్టింది. దాన్ని పుస్తకంగా తీసుకురావడానికి మరొక 2 నెలల సమయం పట్టింది. తన మొదటి కవితా సంపుటి ఆవిష్కరణ సభలో ఎదురైన అనుభవం తర్వాత మరో 8 కవితా సంపుటాలు ప్రచురించిన ఆవిష్కరణల సభలు మాత్రం పెట్టలేదు. కానీ పడిలేచే కెరటం పుస్తకాన్ని మాత్రం ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. ఆనవాయితీ ప్రకారం ప్రముఖ సాహితీవేత్తల్ని పిలిచి వాళ్లను వేదిక మీద కూర్చోబెట్టి ఆవిష్కరణ సభ జరపటం అతనికి ఇష్టం లేదు. కొత్తగా చేయాలనుకున్నాడు. తను ఈ నవల రాయటంలో ఉద్దేశం అంగవైకల్యం ఉన్న వ్యక్తుల విషయంలో కొంతమంది అయినా సున్నిత తత్వంతో వ్యవహరిస్తారని, వాళ్లను తమ చూపులతోనే మాటలతోనో చేతలతోనో బాధ పెట్టకుండా గౌరవంగా నడుచుకుంటారని, ఈ సభ్యత అలవడాల్సింది ముఖ్యంగా యువతకే, మరీ ముఖ్యంగా విద్యార్థుల్లో ఇటువంటి సెన్సిటివిటీ పెరగాలి. అందుకే ఏదైనా కాలేజీని ఎన్నుకుని ఆ విద్యార్థుల సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించాలనుకున్నాడు. ఏ కాలేజీ అనే ఆలోచన రాగానే వెంటనే తన జీవితాన్ని మలుపు తిప్పిన సిల్వర్ జూబ్లీ కాలేజీ గుర్తొచ్చింది. ఆ ఆలోచన రావటమే తడవుగా సిల్వర్ జూబ్లీ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి అతని అనుమతి తీసుకున్నాడు. అక్టోబర్ 2న కాలేజీకి సెలవు కాబట్టి ఆ రోజు ఆవిష్కరణ సభ ప్లాన్ చేద్దామన్నాడు అతను. ఆయన ఒక సలహా కూడా ఇచ్చాడు. పుస్తకం గురించి వేదిక మీద ఉన్న వక్తలు మాట్లాడటం కాకుండా కొన్ని పుస్తకాలని విద్యార్థులకు ఇచ్చి చదివించి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుని వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్తే బాగుంటుందని సాగర్కి ఆ సలహా బాగా నచ్చింది. దాంతోపాటు స్థానికంగా ఉండే సాహితీవేత్తలకు కూడా పుస్తకాలు అందజేసి సభకు ఆహ్వానిస్తే మంచిదని సాగర్ అన్నాడు. అందుకుగాను 50 పుస్తకాలు ప్రిన్సిపాల్ గారికి పార్సిల్ చేశాడు. అక్టోబర్ 2న సిల్వర్ జూబ్లీ కాలేజీకి రావాల్సిందిగా అఫ్జల్కు శ్రీరామ్కి ఫోన్ చేసి చెప్పాడు. ఉదయం 10ంటికి సభ ప్రారంభమైంది. వేదిక మీద సాగర్తో పాటు ప్రిన్సిపాల్ గారు, అదే కాలేజీ ప్రిన్సిపాల్గా సేవలు అందించి రిటైర్ అయిన జీవి రమణయ్య గారు, కోటిరెడ్డి గారు, అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు ఆసీనులై ఉన్నారు. హాల్ అంతా విద్యార్థులతో నిండిపోయి ఉంది. ముందు సీట్లలో సంధ్య, శ్రీరామ్, అఫ్జల్తో పాటు కర్నూలులోని కవులు, రచయితలు కూడా కూర్చొనున్నారు. డాక్టర్ జీవి రమణయ్య గారు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. వేదికను అలంకరించి ఉన్న మిగతా పెద్దలు మాట్లాడాక విద్యార్థులతో ఇష్టాగోష్ఠి మొదలైంది. మీ పుస్తకానికి పడిలేచే కెరటం అని పేరెందుకు పెట్టారు అని అడిగాడు ఒక విద్యార్థి. పడిలేచే కెరటం విజయానికి ప్రతీక. నేను చాలాసార్లు పడటం లేవటం అనేది అలవాటైపోయింది. పడిలేచే సముద్ర కెరటంలా, అందుకే ఆ పేరు పెట్టాను నవ్వుతూ సమాధానం ఇచ్చాడు సాగర్. పుస్తకంలో మీరు ఒక్కసారే పడ్డట్టుగా రాశారు. స్కూల్ ఫంక్షన్లో గోల్డ్ మెడల్ అందుకుంటున్నప్పుడు మళ్ళా అదే విద్యార్థి ప్రశ్నించాడు. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మాచర్లలో జరిగిన ఇంటర్ కాలేజీ డిబేట్ పోటీల్లో బెస్ట్ స్పీకర్గా రోలింగ్ షీల్డ్ అందుకున్నాను. అది అందుకోబోతూ స్టేజ్ మీద కార్పెట్ తట్టుకుని బోర్లా పడ్డాను. ఇలా వేదికల మీద 3-4 సార్లు పడుంటాను. వేదికల మీద కాకుండా మామూలుగా అయితే ఎన్నిసార్లు పడ్డానో లెక్కలేదు. అవన్నీ నవల్లో రాయటం వల్ల పునరుక్తి దోషం వస్తుందని రాయలేదు.
మీ నవల్లో విలన్లు లేరు కదా? మరో విద్యార్థి అడిగాడు. ఎందుకు లేరు? ఉన్నారు. ఇద్దరు అతి బలవంతులైన విలన్లు, పేదరికం, ఫిజికల్ డిజబిలిటీ. వాటితోనేగా నేను పోరాడాను. ఈ నవల రాయటంలో మీ ఉద్దేశం స్ఫూర్తిని నింపటమా? మరో ప్రశ్న. కాదు, అంగవైకల్యం ఉన్న వ్యక్తుల మానసిక వేదనను చిత్రించడమే నా ఉద్దేశం. వాళ్ళ జీవితాల్లో కొందరు మనుషులు అనాలోచితంగానో అహంకారంతోనో చేసే గాయాలని కళ్లకు కట్టేలా చూపించడమే నా ఉద్దేశం. అటువంటి మనస్తత్వం గల మనుషుల్లో కొందరైనా ఈ నవల చదివాక ఫిజికల్లీ డిజేబుల్డ్ వ్యక్తుల విషయంలో సున్నిత తత్వంతో వ్యవహరిస్తారు అన్న ఆశతో రాశాను. అసలు ఈ సబ్జెక్టుతో నవల రాయాలని మీకు ఎందుకు అనిపించింది? ఇంకోవైపు నుంచి ప్రశ్న. తెలుగు సాహిత్యంలో అంగవైకల్యంతో బాధపడే వ్యక్తుల అంతరంగ కల్లోలాలను అక్షరబద్ధం చేసిన నవలలు చాలా తక్కువ. అనవరతం సంక్షుభిత సంద్రంలో భాషించే వాళ్ళ హృదయ ఘోషను ఆవిష్కరిస్తూ రాసే నవలకు నేనైతే న్యాయం చేయగలనన్న నమ్మకంతో రాశాను. ఫిజికల్ డిజబిలిటీ వల్ల బాధపడిన వ్యక్తిగా నా అనుభవాలని సాహిత్యంలో రికార్డ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించి రాశాను. మీరు పేదరికం, అంగవైకల్యం అనే ఇద్దరు శత్రువులతో పోరాడానని రాశారు కదా, ఈ రెండింటిలో దేంతో పోరాటం మీకు ఎక్కువ కష్టం అనిపించింది? ఒక విద్యార్థి లేచి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు సాగర్ కొన్ని క్షణాలు ఆలోచించాడు. నిజంగానే ఈ రెండిట్లో తనను ఎక్కువగా బాధించిన సమస్య ఏది? దేనితో తను ఎక్కువగా పోరాటం చేయాల్సి వచ్చింది? తీరా ఆ పోరాటం తర్వాత తను ఆ సమస్య మీద విజయం సాధించగలిగాడా? పేదరికం తనకు ఉద్యోగం వచ్చే వరకే తనను బాధించింది. అది శాశ్వతం కాదు. దాన్ని జయించే అవకాశాలు చాలా ఉంటాయి. డబ్బు సంపాదనకు ఉద్యోగం ఒక్కటే కాదు, చాలా మార్గాలు ఉంటాయి. కానీ పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం చనిపోయే వరకు శరీరాన్ని వదిలిపోదు. దానివల్ల కలిగే శారీరక బాధతో పాటు మానసిక హింస కూడా జీవితాంతం వెన్నంటి ఉంటుంది. ఫిజికల్ డిజేబిలిటీతో అన్నాడు సాగర్. సాగర్కి విద్యార్థులు ప్రశ్నలు వేస్తుంటే చాలా సంతోషం అనిపించింది. అందరూ నవలను ఆశాంతం చదివే ప్రశ్నలు వేస్తున్నారు. మరో విద్యార్థి లేచి, యూనివర్సిటీ విద్యార్థులు, బ్యాంకు మేనేజర్ స్థాయి అధికారులు అంత నీచంగా, సంస్కారహీనంగా ప్రవర్తించి సాటి మనిషిని బాధ పెడతారంటే నమ్మశక్యం కావటం లేదు సార్ అన్నాడు. మనుషుల్లో ఉండే హింసా ప్రవృత్తి అధికారం, అవకాశం దొరికినప్పుడల్లా బయటపడుతూ ఉంటుందని మనోవైజ్ఞానికులు విశ్వసిస్తారు. పీజీలో నా తోటి విద్యార్థులది అవకాశం, బ్యాంకు మేనేజర్ది అధికారం అన్నాడు సాగర్. సభలో ఉన్న సాహితీవేత్తల నుంచి ఒక అతను లేచి, ఇది మీ బయోగ్రఫీనే కదా అని అడిగాడు. కాదు, కొన్ని అనుభవాలు, ఆవేదనలు మాత్రమే నా జీవితంలో ఇచ్చి తీసుకున్నాను. మిగతాదంతా కల్పనే. ఈ పుస్తకంలో 70% పైగా నవల కోసం అల్లుకున్న సంఘటనలే. మీ నవల్లో ఏ ఏ పాత్రలు నిజం, ఏ పాత్రలు కల్పితం, అలాగే ఏ సంఘటనలు మీ జీవితం నుంచి తీసుకున్నవి, ఏ సంఘటనలు నవల కోసం సృష్టించినవి మళ్ళా అతనే అడిగాడు. సాగర్ నవ్వి, అది చెప్పను, పాఠకుల ఊహకే దాన్ని వదిలేస్తున్నాను అన్నాడు. మరో సాహితీవేత్త లేచి, మీరు అనుకున్నవన్నీ సాధించారు. ఉన్నతమైన చదువు, పెద్ద హోదా గల ఉద్యోగం, ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి, పిల్లలు, చివరికి కారు సొంతంగా నడపాలన్న కోరికను కూడా తీర్చుకున్నారు. మీ జీవితంలో తీరని కోరికంటూ ఏది లేకుండా విజయం సాధించినందుకు గర్వపడుతూ ఉంటారా అని అడిగాడు. గర్వపడను, కానీ సంతృప్తి పడుతూ ఉంటాను అన్నాడు సాగర్. సభ విజయవంతంగా ముగిసింది. తిరుగు ప్రయాణంలో సంధ్య, నువ్వు జీవితంలో కోరుకున్నవన్నీ పొందినందుకు నాకు కూడా చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది తెలుసా అంది. ఆ సమయంలో కారు ఏదో ఊరి మధ్యలోంచి పోతోంది. కోరుకున్నవన్నీ పొందానని ఎవరన్నారు? తీరని కోరిక ఒకటి ఉందిగా అన్నాడు సాగర్. ఏమిటది? ఆశ్చర్యంగా అడిగింది. పరిగెత్తాలన్న కోరిక. దూరంగా మైదానంలో క్రికెట్ ఆడుతూ పరిగెత్తుతున్న పిల్లల్ని చూస్తూ అన్నాడు సాగర్. అదండి, నిజంగా ఎంత గొప్ప కథ. అతను మోటివేట్ చేసుకుంటూ, మిగతా వాళ్ళను కూడా అందరినీ కలుపుకుంటూ, చుట్టుపక్కల అందరినీ, ఎందుకంటే అలా ఉన్నవాళ్ళు కొంతమంది ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. అంటే వేరే వాళ్ళతో మనకెందుకు, వాళ్ళు మన ఏమన్నా అంటారేమో, మనం చాలా చిన్నవాళ్ళం, కాళ్ళు కూడా లేని వాళ్ళం, ఇలా రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఈయన అందరికీ అన్నీ చెప్పుకుంటూ, అందరితో కలుపుకుంటూ, అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ, అందరికీ సాయం చేస్తూ, ఇలా అందరినీ కలుపుకుంటూ పోయే క్యారెక్టర్ ఇది. ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్. అంటే అలాంటి పరిస్థితుల్లో, అందులోనూ అన్నయ్య వదిన ఇంటికి వెళ్ళినప్పుడు ఇవ్వాలని కోరికున్న, ఆ ఇంట్లో ఎంతో కొంత డబ్బు ఇవ్వాలని కోరికున్న వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు చివరికి ఇవ్వలేక
మళ్ళీ అన్నయ్య ఏమని అంటాడేమో వదినని చెప్పేసి అన్నయ్య మళ్ళీ నాకు డబ్బులు ఇచ్చినందుకు వదిన ఏమని అంటాడేమో అని చెప్పి అక్కడే డబ్బులు వదిలేసి వచ్చినటువంటి మనిషి. చివరికి అదే అన్నయ్య లాస్ట్లో వస్తే బట్టలు కూడా పెట్టి పంపించాడు చివరిలో. అంటే ఆ క్యారెక్టర్ ఎలాంటిది అనేది మనకు అర్థమవుతుంది. దానివలన ఎంతటి ఆ అంగవైకల్యంతో ఉండి అలా చదువుకొని అంత పైకొచ్చి చివరికి గిఫ్ట్ తీసుకోవడానికి కూడా వెళ్ళి కింద పడిపోయి అందరితో కూడా నవ్వించుకుని బట్ స్టిల్ హీ వన్ ద లైఫ్. ఆయన ఆ జీవితాన్ని సాధించాడు, గెలిచాడు ఆ జీవితంలో. అందుకే పడి లేచే కెరటం అంటారు. పడి లేచే కెరటం అంటే కెరటం ఎప్పుడూ పడిపోతూనే ఉంటుంది, వెనక్కిపోతూ ఉంటుంది. కానీ వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతే స్పీడ్లో మళ్ళీ ముందుకొచ్చి నేను ఇంకా ఉన్నాను అని చెప్పడానికి వస్తూ ఉంటుంది. అలా ఒక పడి లేచే కెరటం నిజంగానే ఈ క్యారెక్టర్. ఆయన వికలాంగుడు అన్నప్పుడల్లా ఆత్మీయ న్యూనతకు లోనవుతాడు. కానీ వెంటనే మళ్ళీ తేరుకొని మళ్ళీ ఒక 2 అడుగులు 3 అడుగులు ముందుకేస్తాడు. నేనేదో సాధించాలని ఆరాటపడతాడు. అదే పడిలేచే కెరటం. మరి ఇక ఈ కథను మనకు రచించి ఇచ్చినటువంటి సలీం గారు, ఆయన గురించి మనం ఒక 2 మాటలు విందాం. ప్రకాశం జిల్లా త్రోవగుంట గ్రామంలోనే జన్మించారట ఈయన. మనం ఇప్పటిదాకా చెప్పిన హీరో కూడా త్రోవగుంట గ్రామంలోనే. ఆ జన్మించిన శ్రీ సలీం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి భూభౌతిక శాస్త్రంలో ఎంఎస్సి టెక్ చేశారు. ఇప్పటి వరకు 3 కవితా సంపుటాలు, 10 కథా సంపుటాలు, 25 నవలలు వెలువరించారు. వీరి వెండి మేఘ నవలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం, కాలుతున్న పూల తోట నవలకు 2010లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించాయి. అనూహ్య పెళ్లి నవల ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన పోటీలో బహుమతి గెలుచుకుంది. అనామిక డైరీ నవల ఆట నవ్య వారపత్రిక సంయుక్తంగా నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి పొందింది. మేధ 017 ఆపరేషన్ కైటిన్ అనే సైన్స్ ఫిక్షన్ నవలలకి, గుహలో ఒకరోజు అనే నవలికకు తానా బాల సాహిత్య పోటీలో బహుమతులు లభించాయి. ఇక ముస్లిం మతస్థుడైన సైఫ్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాణి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి ఎదురైన సమస్యల్ని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించుకున్నారో సున్నితమైన హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించి మత సామరస్యాన్ని ప్రబోధిస్తూ రాసిన రాణి గారి కథలు అలాగే మా టీవీలో 56 ఎపిసోడ్లలో ప్రసారమయ్యాయి. సలీం కథలు పేరుతో 15 కథలు దూరదర్శన్ ఛానల్లో ప్రసారమయ్యాయి. సలీం సాహిత్య స్వభావం మానవతావాదం, పతితుల పట్ల, బాధ సర్పద్రష్టుల పట్ల ఆయనకు అంతులేని జాలి. ఆ జాలి, కరుణ ఆయన రచనలు అన్నింటిలోనూ కనిపిస్తాయి. ఆశాంతం వేగంగా చదివించగల రచనా శైలి, వస్తువులో నూతనత్వం, ప్రాసంగికత, శిల్పంలో పరిణతి, శైలిలో వైవక్తిక ప్రతిభ సలీం రచనల్లో కనిపిస్తుంది. భాషా పురస్కారం, చాసో పురస్కారం, వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం, మాడభూషి రంగాచారి స్మారక పురస్కారం, కొవ్వలి పురస్కారం, విఆర్ నార్ల పురస్కారం, ఢిల్లీ తెలుగు అకాడమీ, రాష్ట్రీయ వికాస్ శిరోమణి పురస్కారం వంటి 25కి పైగా పురస్కారాలను అందుకున్నారు ఈయన. వీరి రచనల మీద వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటి వరకు 10 మంది విద్యార్థులు పరిశోధనలు చేసి ఎంఫిల్, పిహెచ్డి పట్టాలు కూడా పొందారు. అదండి సలీం గారి గురించి మనకు తెలియని కొన్ని నిజాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మరలా ఒక మంచి నవలతో మీ ముందుకి త్వరలో వస్తాను. థ్యాంక్ యూ.